పెయిన్ ఇస్ ఎ గిఫ్ట్. నొప్పి ఒక బహుమానం అండి. మన జీవితంలో ఆ నొప్పి లేకపోతే మనకు నిజంగా బుద్ధి రాదు. బుద్ధి కావాలా, నొప్పి గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి. ఆ శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళకపోతే నేను చేసేదే కరెక్ట్ అని విర్రవీగిపోతూ ఉంటాం. నొప్పి వస్తుందా, దేవుడు అంటున్నాడు స్టాప్ స్టాప్. నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి నువ్వు ఎక్కడ తప్పిపోయావు, నువ్వు ఎక్కడ దారి మల్లుకున్నావో నీకు అర్థం అవ్వాలి, నువ్వు ఎక్కడ నా నుండి దూరం వెళ్ళావో నువ్వు తెలుసుకొని ఈ పాటికి ఈ నొప్పి వచ్చిందంటే నువ్వు నాతో సరిగ్గా సమయం గడపట్లేదు, సాన్నిహిత్య సహవాసం లేదు. ఈ నొప్పి ఎందుకు, ఈ కలహం ఎందుకు, ఇదెందుకు? ఎందుకంటే స్వార్థపూర్వకమైన కార్యాలు చేస్తావు కాబట్టి ఈ నొప్పి నువ్వు పొందుకున్నావు. ఈ నొప్పిని నాకు వద్దు అనద్దు, బుద్ధి వచ్చేంత వరకు ఆ దేవుడు ఆ నొప్పిలో ఉంచుతాడు. స్టే అలోన్ విత్ గాడ్. నిజంగా నొప్పిలో ఉన్నప్పుడు దేవునితో ఒంటరి సమయం గడపండి. దేవా నేను ఎంతగానో నీకు దూరంగా వెళ్ళానయ్యా, ఎన్నో పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తానయ్యా అని ఒంటరిగా ఆయన సన్నిధిలో పోరాడండి. ఆ నొప్పిలో ఉన్నప్పుడే పోరాడండి. నొప్పిలో ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఆయన సన్నిధిలో అంత కుమ్మరించండి. అప్పుడు దేవుడు తన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని. రెస్టరేషన్ విల్ హ్యాపెన్.